ప్రైజ్ ది లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. మరొక నూతన దినంలో దేవుడు తన యొక్క నూతనమైన వాత్సల్యంతో మనల్ని కాపాడుతుండగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇది ఇర్మియా ప్రవక్త ద్వారా రాయబడినటువంటి వాగ్దానము. 33వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. అయితే దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు, మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఆయన మనము గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను ఆయన మనకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆయన ఎప్పుడు మనకు ఇవన్నీ తెలియజేస్తాడు అంటే మనం అడిగితేనే కదా. మనం అడగకుండా ఎవరు కూడా చెప్పరు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదంట. మరి మనము మన జీవితాలలో ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అంటే ఎవరినో ఒకరిని అడగాలి కదా. మరి దేవుని సంగతులను అడగాలన్నా, మన జీవితంలో మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని మనం తెలుసుకోవాలన్నా, అంటే మన జీవితంలో దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది, మన జీవితంలో ఈ దినము ఏం జరగబోతుంది అంటే, ఆయన ఒకవేళ ఏం జరగబోతుంది చెప్పకపోవచ్చు, కానీ ఆయన గైడెన్స్ కొరకు మనం అడగాలి. ఆయన మనల్ని తన జ్ఞానంతో మనల్ని నింపాలని మనం అడగాలి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక ప్రార్థన నేర్పించాడు. ఏంటంటే ప్రభు ప్రార్థన అని మనం అంటూ ఉంటాం కదా, పరలోకమందున్న మా తండ్రి అని. ఆ ప్రార్థనలో నేడు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ఉంటుంది అందులో. అంటే ఏ దినానికి ఆ దినము మనకు కావలసిన ఆహారంను అడగాలి. అంటే ఆహారము అంటే కేవలం శారీరకమైనటువంటి ఆహారం మాత్రమే కాదు, కానీ మన ఆత్మీయ ఆహారం, మన ఆత్మకు కావలసినటువంటి జీవాహారము ఆయనే. ఆ జీవాహారమును మనము అడగాలి. అనుదినము ఆయన సన్నిధిలో కూర్చుని, దేవా ఈ దినము నాకు నీవిచ్చేటువంటి ఆహారం ఏంటి అని. ఇశ్రాయేలీయులకు ఆయన ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఆయన ప్రతిరోజు ఏ దినానికి ఆ దినమే ఆహారంను కురిపించాడు. వారు ఏ దినానికి ఆ దినం సమకూర్చుకొని తిన్నారు. అలాగే మనం కూడా ప్రతిరోజు దేవుడు మనకు ఏమి ఆహారం ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఈ ఆహారం కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఆహారము. ఈ ఆహారము నీకు ఒక రకంగా ఉంటుంది, నాకు ఒక రకంగా ఉంటుంది. అంటే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఆయన తాను మనకిచ్చేటువంటి ఆ ఆహారము ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎదుర్కోబోయే సమస్య ఎలాంటిదో నాకు తెలియదు, నీవు ఎదుర్కోబోయే సమస్య ఎలాంటిదో నీకు తెలియకపోవచ్చు, కానీ దేవునికైతే సమస్తం తెలుసు. అందుకే నీ ప్రాబ్లంకు తగిలినటువంటి ఆ వాక్యాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నాకు కావలసినటువంటి, నా సమస్యకు కావలసినటువంటి ఆహారాన్ని నాకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో అడగాలి. ఎందుకు అడగకుండా ఎందుకు ఇవ్వడు అంటే, దేవుడు మనకు ఒక ఫ్రీ విల్ అనేది దేవుడు అనుగ్రహించాడు. ఆదామును హవ్వను ఈ లోకంలో ఆయన సృష్టించినప్పుడు కూడా ఆయన వారికి ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. అందుకే ఆయన ఏం చెప్పాడు, ఈ తోటలో ఉన్న పళ్ళన్నిటినీ మీరు తినవచ్చు, చెట్ల ఫలాలన్నిటినీ కూడా మీరు తినవచ్చు, కానీ తెలివిని జ్ఞానంను ఇచ్చే ఒక చెట్టుని మాత్రము తినవద్దు, ఆ ఫ్రూట్ని మాత్రం తినవద్దు అని చెప్పినప్పుడు అందరూ ఏమంటారంటే, చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆయన అసలు ఎందుకు సృష్టించాలి, ఆ చెట్టును సృష్టించకుండా ఉండొచ్చు కదా అని. కానీ దేవుడు మనుషులను రోబోలుగా సృష్టించలేదు. ఒకవేళ దేవుడు ప్రతిదీ తన ఇష్టానుసారంగా ప్రజలు చేయాలి అని అనుకుని మానవులను సృష్టించి ఉంటే అందరూ కూడా రోబోల్లాగా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరూ దేవుడు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నడుచుకుంటూ ఉండేవాళ్ళు. ఈ లోకంలో ఎలాంటి అవకతవకలకే అసలు చోటు ఉండేది కాదు. కానీ దేవుడు అలాంటి మనుషులను ఆయన ఇష్టపడలేదు. ఆయన చక్కటి మానవత్వము,
వ్యక్తిత్వము కలిగినటువంటి మనుషులనే దేవుడు ఇష్టపడ్డాడు. కనుకనే ఆయన మనుషులందరికీ కూడా ఫ్రీ విల్ అనేది అనుగ్రహించాడు. కాబట్టి మనము దేవుని సన్నిధికి మనంతకు మనమే వెళ్ళాలి అని ఆయన యొక్క ఉద్దేశము. కాబట్టే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ఎంతో జెంటిల్‌మ్యాన్. ఆయన మన హృదయమును వాకిటి దగ్గర నిలబడి తడుతూ ఉంటాడు. చాలా పొలైట్‌గా. ఆయన తలుపు తోసుకొని లోపలికి వచ్చే దేవుడు కాదు. ఆయన చాలా పొలైట్‌గా తలుపు తడుతూ ఉంటాడు. మనము విని తలుపు తీసి ఆయనను లోపలికి ఆహ్వానిస్తేనే ఆయన లోపలికి వస్తాడు. నీ ఇష్టం లేకుండా ఆయన రావడానికి ఇష్టపడడు. మనకు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక ఉపమానము గుర్తుందా? తప్పిపోయిన కుమారుని ఉపమానం. ఆ తప్పిపోయిన కుమారుని ఉపమానంలో చిన్న కుమారుడు నాకు రావాల్సిన ఆస్తిని ఇచ్చి అంటే వెంటనే తండ్రి ఆయన మరి వద్దు బాబు, బాగుండదు, మంచిది కాదు, నువ్వు చెడిపోతావు, ఇది మంచిది కాదు అని ఏమైనా చెప్పాడో లేదో తెలియదు, కానీ ఆయన పంచి ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ పంచి ఇచ్చినప్పుడు ఆ కుమారుడు తనకు దొరికినటువంటి తన వంతుగా వచ్చినటువంటి ఆస్తినంతా తీసుకొని వెళ్ళిపోవడం. వెళ్ళిపోతున్నప్పుడు కూడా తండ్రి అడ్డగించినట్లుగా ఏమీ లేదు. మనల్ని తండ్రి అయినటువంటి దేవుడు కూడా అలాగే చూస్తూ ఉన్నాడు. నీవు అలా పక్కకు వెళ్ళిపోతూ ఉంటావు, దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటావు, దేవుణ్ణి అనుమానిస్తూ ఉంటావు, దేవునికి అవిధేయత చూపిస్తూ ఉంటావు, దేవునికి అయిష్టంగా ప్రవర్తిస్తూ ఉంటావు. అయితే దేవుడు చూస్తూనే ఉంటాడు. మరి మన జీవితాలలో మనము బుద్ధి వచ్చినప్పుడు ఆ బుద్ధి వచ్చిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడో అలా వచ్చాడంటే తండ్రి పరిగెత్తి వెళ్ళి ఆ కుమారుని స్వీకరిస్తాడు. ఈ దినాన నేను కూడా అంతే. మనము ఆయన దగ్గరికి పరిగెత్తి వెళ్ళాలి. ఇవాళ మనము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. ఒకవేళ ఏ పరిస్థితి మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ పరిస్థితిని గురించి మనము దేవుని దగ్గరికి వెళ్తున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనకు కావలసిన దగ్గరికి వెళ్తున్నామా? చాలామంది ఇప్పుడు అందరికీ కూడా చాలా జ్ఞానం వచ్చేసింది కదా. ఏఐ అనే ఒక మంచి టెక్నాలజీ వచ్చింది. చాలామంది ఏదైనా కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే అడుగుతారనమాట. గూగుల్లో టైప్ చేస్తారు, ChatGPTని అడుగుతారు, నాకు ఇలా ఉంది, ఏంటి పరిస్థితి అని. ఆరోగ్యం గురించి అయినా, లేకపోతే ఇదిగో నాకు ఈ సమస్య ఉంది అని ChatGPTనే అడుగుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అదే చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ప్రజలు దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు. దేవుణ్ణి వదిలిపెట్టేసి మరి ఇలాంటి టెక్నికల్గా ఉండేటువంటి పరిష్కారాల కొరకు చూస్తూ ఉన్నారు. అలాగే మనకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకు ఎవరు మనకు సహాయం చేస్తారా అని మనుషుల వైపు చూస్తూ ఉంటాం, కానీ దేవుని వైపు చూడడం మానేస్తూ ఉన్నాం. అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు నాకు మొరపెట్టండి, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎలాంటి ఉత్తరం ఇస్తాడు ఆయన అంటే, గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులను మనకు తెలియజేస్తాడు. ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం అలా వెళ్ళినప్పుడు ఆయన తప్పకుండా మనకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలాసార్లు మనం ఆన్లైన్లో సమాధానాలు వెతుకుతూ ఉంటాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాము, ఒక్కొక్కసారి దైవ సేవకుల దగ్గర కూడా వెళ్తూ ఉంటాం, కానీ దేవుని దగ్గరికి మాత్రం వెళ్ళరు. మనము ఈ లోకంలో అనేక మంది కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళవచ్చు, కానీ మనకు అత్యంత గొప్ప కౌన్సిలర్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయినటువంటి ఆ దేవాది దేవుని దగ్గరికి వెళ్ళడానికి మాత్రం మనము వెనకాడుతూ ఉంటాము. అంటే అసలు గుర్తుకు కూడా రాడు. అంత ఘోరంగా మనము ఈ లోకంలో కురుకుపోయి ఉన్నాం. కాబట్టి మనము మన జీవితాలను మార్చుకోవాలి. మన జీవితాల్లో మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన రెడీగా ఉన్నాడు.
ఆయన మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మనతో మాట్లాడడానికి. ఇది ఒక గొప్ప అద్భుతమైన వరము మనకు దేవుడు అనుగ్రహించినది. ఏంటంటే ఆయన మనతో మాట్లాడడం. వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. ఆయన తన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. అందుకే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఆయన ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించాలి. ఆ విధంగా దేవుని సన్నిధికి వెళ్ళి మనకేమి అవసరమో, ఏ కష్టంలో మనమున్నా, ఏ పరిస్థితిలో మనమున్నా, ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనకు ఒక సహాయాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవునిని వెతకడం అనేది చాలా గొప్ప అద్భుతమైన పరిష్కారం. ప్రతి పరిస్థితికి కూడా అది ఒక గొప్ప పరిష్కారం. అలాంటి గొప్ప పరిష్కారం మనం దేవుని దగ్గర నుంచి పొందుకున్నామంటే ఈ లోకంలో ఇంకా దేని గురించి కూడా భయపడవలసిన అవసరం లేకుండా ధైర్యంగా మనము జీవించగలుగుతాము. మరి అలాంటి ఆ గొప్ప దేవుని సన్నిధి దగ్గరికి వెళ్దామా మనము? ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు ప్రభువైన యేసుక్రీస్తు ఒక గొప్ప మార్గము కనపరిచాడు కదా. ఆయన శిలువ యాగము ద్వారా మనము ఆయన సన్నిధికి నేరుగా వెళ్ళడానికి యాక్సెస్ కల్పించాడు. కనుక మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను అడుగుదాం. ఆయన కృపా సింహాసనం వద్దకు మనము ధైర్యంగా వెళ్ళి మనం అడిగి మన యొక్క పరిస్థితులన్నిటిలో జవాబు పొందుకోవడానికి దేవుడు మనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా ఆయన దగ్గరికి వెళ్దాం. దేవుడి కృపావార్తను దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనలలో అందరూ తప్పక ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న. మా తండ్రి, ఈ దినము సజీవంగా మమ్మలను నిద్ర లేపిన విధానాన్ని బట్టి తండ్రి, మమ్మలను ఆరోగ్యంగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన, మరి రాత్రి అంతయు కూడా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడారు తండ్రి. ఈ నూతన దినము నీ యొక్క నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని చక్కగా నడిపిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీరు ఎరుగుదురు. ప్రతి హృదయం ఎరిగినటువంటి దేవుడు, ప్రతి ఒక్కరికి కావాల్సిన పరిష్కారాన్ని మీరు ఆల్రెడీ సిద్ధపరిచి ఉన్న దేవుడు. అయితే ప్రభా, మేము నిన్ను అడగడానికి మాకు సహాయం చేయండి. మేము చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం ప్రభా. చాలాసార్లు మేము నీకు విరోధంగా జీవిస్తూ ఉంటాము. అనేక మంది వ్యక్తుల దగ్గరికి వెళ్తాము, ఆన్లైన్లో వెతుకుతూ ఉంటాము, లేకపోతే ఇంకా ఎవరిని అడుగుదామా అని ఆలోచిస్తూ ఉంటాము, స్నేహితులకు ఫోన్లు చేస్తూ ఉంటాము. అయితే ప్రభా, నీ దగ్గరికి రావాలి, నీ దగ్గర మా యొక్క సమస్యకు జవాబు పొందుకోవాలి అన్న ఆలోచన మాకు రాకుండా ఉన్నది తండ్రి. దయ ఉంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము. నీవు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనములు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని చెప్పినప్పటికీ కూడా మేము గ్రహించలేక తండ్రి నీ సన్నిధికి రాలేక ఉన్నాము. దయ ఉంచండి తండ్రి ప్రభా. మా హృదయాలను మార్చండి, మా జీవితాలను మార్చండి, మా పద్ధతులను మార్చండి, ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరచండి, మా విశ్వాసంను అభివృద్ధిపరచండి. మా తండ్రి నీ సన్నిధికి వచ్చి మేము మా ప్రతి సమస్యను నీకు మాత్రమే చెప్పుకోవడానికి మాకు అలాంటి హృదయాన్ని దయచేయమని, నీపైన పూర్తిగా ఆధారపడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మేము దేనిని గురించి చింతించకుండా కేవలం నీ సన్నిధిలో మా చింతలన్నీ నీ మీద వేసి ప్రభా, మరి మేము కృతజ్ఞతాస్తుతులతో, ప్రార్థనలతో, యాచనలతో నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అప్పుడు నీవు సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానమును మా హృదయములకు, మా తలంపులకు కావలిగా ఉంచుతావు. కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ అడుగుతున్నాము దేవా తండ్రి. ఈ దినాన మా దిన ప్రయాణంలో దిన దీవెనలు మా పైన అనుగ్రహించండి. ముఖ్యంగా ఈ దినం మేము చేయవలసిన పనులు ఎన్ని ఉన్నాయో, ఏ ప్రాజెక్టులు మా ఎదుట ఉన్నాయో అవన్నిటిని నీ చేతిలో పెడుతున్నాం ప్రభా. ఎంతోమంది నూతన కార్యములను ప్రారంభిస్తున్నారు, నూతన ప్రాజెక్టులు చేస్తున్నారు మా ప్రభా. అనేక మంది నాయన కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, మరి గృహాలు కట్టించుకుంటున్నారు, గృహప్రవేశాలు చేస్తున్నారు, వివాహములు సిద్ధపరచుకున్నటువంటి వారు శుభకార్యాలు మొదలు పెడుతూ ఉన్నారు నాయన ప్రభా.
ప్రతి పనిని కూడా మీరు యేసు నామములో జయప్రదం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి వివాహ ప్రయత్నములు సఫలం చేయండి. మా తండ్రి ఉద్యోగాల కొరకు ఎంతమంది అన్వేషిస్తున్నారో వారందరికీ మంచి ఉద్యోగాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. మా దేవా ప్రభా, ఇది నాన్న ఎంతమంది అయితే ప్రభా విద్యార్థులు హాస్టళ్ళ గురించి, మరి స్కూళ్ళ గురించి, కొత్త క్లాసుల గురించి, కొత్త జీవితం గురించి ప్రభా వారు వెళ్తున్నారు, అన్వేషిస్తున్నారు ప్రభా. మరి వారిని కూడా మీ కాపుదలలో భద్రంగా తీసుకువెళ్ళండి, మరి కాపాడమని, మంచి మార్గములు వారికి చూపించమని కూడా ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఎంతోమంది తండ్రి మరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు నాయన. ప్రతి ఒక్కరికి ఉద్యోగం దయచేయండి, ఆర్థిక పరిస్థితులను బాగు చేయండి ప్రభా. మరి ఎంతోమంది అప్పుల సమస్యలో కూరుకుపోయి ఉన్నారు, ఎంతో నిరుత్సాహపడుతూ ఉన్నారు, కృంగుదలకు గురి అవుతున్నారు. దేవా, వాళ్ళని లేవనెత్తండి, వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎవరు కూడా అప్పులో ఉండాలని, అప్పుల సమస్యలో ఉండాలని మీరు కోరుకోరు నాయన. ప్రతి ఒక్కరికి దారి చూపించండి దేవా ప్రభా. మరి బిజినెస్లో చక్కగా అభివృద్ధి పరచమని, ఫ్లరిష్ అగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించండి, దర్శించండి. వారిలో చక్కటి సంతానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రభా, నీ దీవెన ప్రతి ఒక్కరిపైన కూడా కుమ్మరించమని వేడుకుంటున్నాము. మా తండ్రి దేవా, మీరు అద్భుతాలు చేయదేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయదేవుడు నాయన. మరి ఏ సమస్యతో ఎవరు నీ సన్నిధిలో ఈ సమయంలో ఉన్నారో వారి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించండి. అన్యాయంకు గురైన వారికి న్యాయం జరిగించండి. ప్రాముఖ్యంగా ప్రభా, మీరు న్యాయవంతుడే అన్నారు, వారి పక్షంగా వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాము. ఈ లోకపు న్యాయమూర్తులు కాదు, కానీ వారి దగ్గర నుంచి మాకు న్యాయం రాదు. కానీ నీవు ఇన్వాల్వ్ అయితే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది ప్రభా. నీకు వందనములు తండ్రి. అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభా. ఎంతోమంది చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, దయ ఉంచండి, వారిని లేవనెత్తండి ప్రభా. వారిలో ఉన్నటువంటి ఆ బలహీనతను అంతటిని తొలగించండి మా ప్రభా. మరి స్వస్థత త్వరగా అనుగ్రహించండి ప్రభా. మరి ఐసీలో ఉన్న వాళ్ళను, వెంటిలేటర్లపై ఉన్న వాళ్ళను క్షేమంగా బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారు నాయన, వారికి మీరు నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. ఆర్థిక పరిస్థితులను బాగు చేయండి. ఎంతమంది అయితే సర్జరీలు గుండా వెళ్తున్నారో వారికి అందరికీ ప్రభా మరి క్షేమకరమైన సర్జరీలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది బ్రెయిన్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు, నరాల సంబంధిత వ్యాధులతో ఉన్నారు నాయన, లివర్ ప్రాబ్లమ్స్తో, మరి ఇంకా అనేక రకాల కిడ్నీ బాధలతో, కండరాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఇంకా నరాల సంబంధిత వ్యాధులు, మైగ్రేన్, తలనొప్పులు, షోల్డర్ పెయిన్ సమస్తమును కూడా నాయన ఈ శ్రమలో స్వస్థత కలిగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని బ్రతిమాలి అడుగుతుంటున్నాం తండ్రి. ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన, సహాయం చేయండి. వ్యసనాలకు గురైన వారికి తండ్రి తప్పక వారికి ఆ భయంకరమైన పరిస్థితులలో నుంచి విడుదల ఈ శ్రామంలో కలుగునుగాక. మా ప్రభా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మరి యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇశ్రాయేల్ దేశంను దీవించండి మా తండ్రి దేవా. మరి మా దేశం దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాకడ చాలా దగ్గరలో ఉంటుండగా మేమంతా కూడా సిద్ధంగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ప్రతి చోట కూడా శాంతిని, సమాధానంను కుమ్మరించండి తండ్రి. ఇది నా బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.